హాయ్ అండి. తమ్ముళ్ళని చూసే ఉంటారు కదా. పెద్దవాళ్ళ బ్లౌజ్ కుదరటం లేదా, షోల్డర్ డ్రాప్ అవుతుందా, లేదా నెక్ చంక దగ్గర ముడతలు వస్తున్నాయా, ఏజ్ గ్రూప్ వాళ్ళకి బ్లౌజ్ సెట్ అవ్వటం లేదా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ దుర్గాబోటి. ఈరోజు పెద్దవాళ్ళ బ్లౌజ్ చెప్తున్నాను. తర్వాత మనకి లెంత్ ఎంత ఉంది? 13 పెడుతున్నాను. ఇక్కడ ఒక మార్జిన్ 13 లెంత్, ఇక్కడ మార్జిన్, షోల్డర్ 7 తీసుకున్నాను. నెక్స్ట్ వేస్ట్ మనకి 36 ఉంది. అంటే నైన్. నెక్స్ట్ డాట్ కోసం 1 ఇంచ్, తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ నెక్ ఇక్కడ నుంచి 6 ఇంచ్ ఉంది. ఇక్కడ నుంచి అంత 6 ఇంచ్ పెడుతున్నాను. 6 ఇంచ్కి మార్జిన్, ఇది మార్జిన్, ఇది మెయిన్. సో మొత్తం ఎంత 6.5కి ఒక లైన్ని కిందకి డ్రా చేసుకుందాం. ఒక లైన్ డ్రా చేసుకుని చూద్దాం. కరెక్ట్గా రావాలండి, అటు ఇటు కూడా కాకూడదు. అంటే 2 పాయింట్స్ తక్కువ వచ్చింది, కొంచెం కిందకి గీసుకుందాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకుని కొంచెం కర్వ్ అన్నది కింద గీసుకోవాలి. ఇందులో ఒక్క పాయింట్ కూడా మనం మిస్ చేయడానికి లేదు. ఖచ్చితంగా ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకూడదు అసలు. మనం తక్కువ అయిపోయింది పర్వాలేదులే ఒక పాయింట్ అన్నప్పుడు ఆ ముడతలు అనేవి వస్తాయి. చూసారా, సరిపోలేదు, ఇక్కడ రావాలి ఇంకా. చూడండి, కరెక్ట్. నెక్స్ట్ ఈ లైన్ని కలిపేద్దాం. ఇప్పుడు మనకి ఖర్చు ఎంత కావాలి? 1.5 అంటే 1.5, 2 ఇంచ్ అయితే 2 ఇంచ్ లైన్ డ్రా చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ నెక్ పార్ట్కి వద్దాము. ఇక్కడ ఏంటంటే స్లోప్ ఎక్కువైతే కనుక ఒకసారి 1/2 ఇంచ్, మనకి షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి షోల్డర్ 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాము. డౌన్ 1/2 ఇంచ్. చూడండి ఒకసారి.
చూసారు కదా, ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి మామూలుగా అయితే ఇలా పెట్టుకుంటాము, ఇక్కడ మాత్రమే రౌండ్ గీస్తాము. వీళ్ళకి అలా గీస్తే నచ్చదు. ఈ కరువు స్కేల్ యూజ్ చేసి కొంచెం లోపలికే గీసుకోవాల్సి ఉంటుంది. అలాగా ఇలా అయితే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ క్లాత్ కూడా ఎక్కువ కనిపించదు. వీళ్ళకి నెక్ అనేది బయటకే గీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది బయట కనిపించకుండా ఉంటుంది. ఇది ఎందుకు అంటే మనకి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా, మనం స్ట్రైట్గా కుట్టేస్తే ఖర్చు అన్నది బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి సేమ్ అలానే డ్రా చేసుకుంటున్నాను. ఇదేంటంటే ఫ్రంట్ పార్ట్కి మనం డ్రా చేసుకుంటున్నాము. చూడండి, డ్రా చేస్తున్నాను. చాలా ఈజీ అండి, కానీ చిన్న చిన్న టిప్స్ తెలియాలి మనకి. ఇప్పుడు ఫ్రంట్ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు మళ్ళీ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫ్రంట్ 1/2 ఇంచ్ తగ్గించాము, బ్యాక్ 1/2 ఇంచ్ తగ్గించాము. నెక్స్ట్ మ్యాక్సిమం 7.5. అంతకు మించి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు తీసేసి ఖర్చులు లెక్క పెట్టకూడదు. 7.5 పెట్టుకుంటే సరిపోతుంది. 7.5. సో మనం 7.5 పెట్టుకుంటాము. ఇప్పుడు అపెక్స్ పాయింట్. ఇప్పుడు మనం అపెక్స్ పాయింట్ చూసుకోవాలి. అపెక్స్ పాయింట్ 11.5 ఉంది. ఇక్కడ సీమ్ ఎలిఫెంట్స్ ఉంది కదా, దీన్ని వదిలేసి అప్పుడు మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి కూడా మెజర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మిడిల్ చెస్ట్ బేస్ చేసుకుని 4.4 పెట్టుకున్నాను. అపెక్స్ పాయింట్. చెస్ట్ డౌన్ ఏమో 3.4 పెట్టాను. 4.4. ఇప్పుడు 2 లైన్స్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లైన్ దీనికి 4 పాయింట్స్కి పైన ఒక లైన్, దీనికి 1.5 ఇంచ్ పైకి ఒక మార్క్ వేసిన తర్వాత ఈ విడ్త్ అనేది విత్ 3.5 పెడుతున్నాను. 3.5 విత్ 3.5. చూసారు కదా, ఇది అపెక్స్ పాయింట్. పైన ఖర్చు వదిలేసి అపెక్స్ పాయింట్ 11.5. ఇక్కడ
ఈ లైన్కి గీసుకోవాలి. దీనికి హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైన్కి పైన 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి వేస్ట్ ఎంత ఉంది, 9 ఉంది. ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి. ఇక్కడికి నాకు ఇక్కడ సీమ్ ఎలవెన్స్ ఉంది కదా, అది లీవ్ చేసి ఇక్కడి నుంచి నాకు ఇక్కడ 275 వచ్చింది. ఇది ఇక్కడ మళ్ళీ ప్లేస్ చేసుకుని మనకి వేస్ట్ 9 వచ్చింది కాబట్టి 9 వరకు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను 9కి మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, మనకి అప్పర్ చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, దానిని ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసి కరెక్ట్గా మనము డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఎలా డ్రా చేశాను. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా గీసుకుంటే మనకి ముడతలు అనేవి రావు. అలాగే ఫ్రంట్ పార్ట్లోని కూడా మనం లోడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ లోడ్ తీయాలి కాబట్టి మిడిల్లో మనము లోడ్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని నేను డ్రా చేస్తున్నాను చూడండి. మన అప్పర్ షర్ట్ తీసుకున్న దగ్గర ఒక లైన్, నెక్స్ట్ షోల్డర్ చివర ఒక లైన్, రెండు కలిపేలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని చూడండి పార్ట్కి మిడిల్లో మనము తీయాల్సి ఉంటుంది, లోతు తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 1/2 ఇంచ్. ఎలా చేస్తున్నాను ఒక్కసారి చూడండి క్లియర్గా. మనము అప్పర్ చెస్ట్ తీసుకున్నాం కదండి పాయింట్, అక్కడ వరకు మనం క్లోత్ తీసుకోకూడదు, పైకే తీసుకోవాలి. ఫ్రంట్ లోతు అక్కడ వరకు వెళ్తే మళ్ళీ లాగినట్టు వచ్చేస్తుంది. ఇదండి ఫ్రంట్